ఒక దైవ సంబంధమైన మొక్కగా సుప్రసిద్ధమైంది, చాలా అరుదైన మొక్క. ఇది గర్భిణీ స్త్రీలు అసలు వాడకూడదు, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఫైల్స్ కంప్లైంట్ను పూర్తిగా పోగొడుతుంది. అసలు దాన్ని సిరప్ తయారు చేసుకొని మనము ఇంటిల్లిపాది ఒక సంవత్సరం పాటు కూడా దాన్ని వాడచ్చు. తర్వాత దీని వేరును పాలతోని, వేడి పాలల్లో వేరును తిప్పితే పాలు పౌడర్ అయిపోతాయి. ఆ పౌడర్ను మనం పాలల్లో కలుపుకొని తాగినట్టయితే చాలా బలంగా ఉంటుంది. తీసుకుంటే వామిటింగ్ అయిపోయి విషం విరుగుడవుతుంది. హాస్పిటల్కి పోయేలోపు మనిషి ప్రాణాలను కాపాడడానికి ఈ తెల్ల ఈశ్వరి బాగా పనిచేస్తుంది. ఇది కీళ్ళ నొప్పులకు, అరిగిన కీళ్ళకు, కీళ్ళు విరిగితే దీన్ని ఎక్సలెంట్గా వాడచ్చు. దీన్ని చట్నీ కూడా చేసుకొని తింటారు, కూర వండుకొని తింటారు. ఇది స్త్రీలకు సంబంధించిన పిసిఓడి ప్రాబ్లం కానీ, సంతానలేమితో బాధపడే ప్రతి మహిళకు ఒక వరం ఇది. నమస్తే అండి, నా పేరు సింహాచలం లక్ష్మణ స్వామి, ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మనము రంగప్రసాద్ గారి ఆర్గానిక్ ఫార్మింగ్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఔషధ మొక్కలపై అవగాహన గురించి ఇక్కడ ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశాము. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బుతోని చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు వ్యాధులు లేని ఇల్లు లేదు, జబ్బు లేని మనిషి లేని పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుత ప్రపంచం తినే తిండి కావచ్చు, ఫుడ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వాడే మందులు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. మన దినచర్యలు కానీ, మనం వాడే ఫుడ్ కానీ, అనారోగ్యాలకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ప్రతి జబ్బుకు ప్రకృతిలో పరిష్కారం ఉంది. ప్రతి దాంట్లో మనకు పరిష్కారం ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అనేక మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ వాటిని శాస్త్రీయంగా వెలికితీసి ఎలా పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, కనీసం పేర్లైనా తెలిసి ఉంటే భావితరాల వారికి ఈ అంతరించిపోతున్న అరుదైన ఔషధ మొక్కల్ని ప్రచారం చేయడం, వెలికి తీయడం, వాటిని పరిచయం చేయడం మన అందరి బాధ్యత. ప్రకృతి రక్షణ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టు అవుతాము. ఇప్పటికే అనేక మొక్కలు అంతరించిపోయినాయి, వేలాది మొక్కలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడున్న మొక్కల్ని కూడా మనము అందరికీ అందించాలనే క్రమంలో ప్రతి చోట ఇలాంటి మొక్కలు పెడతాం. ఈ మొక్కల్లో 105 మొక్కలు దీంట్లో ఉన్నాయి. ఇంకా మనం ఫీల్డ్లోకి కూడా వెళ్ళి చాలా మొక్కలు చూడవచ్చు. దాంట్లో ఎన్నో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. మనము ఎగ్జాంపుల్గా చూడాలంటే ఇంకా మరొక ముఖ్యమైన మొక్క అండి, కరోనా అప్పుడు ఇక ఈ మొక్క ప్రపంచ హీరో అయింది. తిప్పతీగ, టినోస్పోరా కార్డిఫోలియా అంటారు, గుడూచి అంటాము, అమృత అంటాము, అమృతలత అంటాము, ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి. తిప్పతీగ అద్భుతమైన మొక్క, జ్వరాల మీద పనిచేస్తుంది, ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది, క్యాన్సర్లో కూడా ఇవ్వచ్చు, ప్రతి దాంట్లో ఇవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మొక్క. దాని గురించి చెప్పని అవసరమే లేదు. దాని ఆకులు లేదంటే కాండము మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తిప్పతీగను పెంచుకోండి. పట్టి తీగ ఇట్లా పడేస్తే చాలు పెరుగుతుంది. మరణమే లేని చెట్టు తిప్పతీగ, టైనోస్పోరా కార్డిఫోలియా. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాడే విధానం జాగ్రత్తగా వాడినట్టయితే కరెక్ట్గా పనిచేస్తుంది. ఒక తిప్పతీగ గురించి తెలిసి వాళ్ళు వైద్యం మొత్తం చేయొచ్చు అంటారు పూర్వీకులు. అద్భుతమైన మొక్క. ఆ తర్వాత వచ్చేసి వాయింట చెట్టు. వాయింట చెవి నొప్పి కోసం వాడతాము, తలనొప్పికి వాడతాము, పక్షపాతంలో కూడా వాడతారు. కానీ దాన్ని కొంచెం అనుపానాలు, క్రిటికల్ అనుపానాలు ఉంటాయి కాబట్టి తెలుసుకొని వాడాలి. ఎవరంటే వాళ్ళు ఎట్లాంటి అట్లా వాడకూడదు. జనరల్గా వాడే ఔషధాలు వేరు, ఇలాంటివి వేరు. ఇంకా మనము విష్ణుకాంత ఇప్పుడు వర్షాకాలము చాలా దొరుకుతుంది. స్త్రీలకు సంబంధించిన ఒక వరప్రదాయని. విష్ణుకాంత వల్ల వంద్య స్త్రీకి కూడా సంతాన ప్రాప్తి వస్తుందని ఆయుర్వేద శాస్త్రాలలో ఉంది. ఇది స్త్రీలకు సంబంధించిన పిసిఓడి ప్రాబ్లం కానీ, సంతానలేమితో బాధపడే ప్రతి మహిళకు ఒక వరం ఇది. విష్ణుకాంత దాని పేర్లోనే ఉంది, నీలపుష్పి విష్ణుకాంత అంటారు. ఇది మా బీడు పొలాలలో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి నీడకి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆవు పాలతోని 40 రోజులు మహిళలు సేవించినట్టయితే ఏ ప్రాబ్లం అన్న ఉండని, గర్భాశయ దోషాలు ఏవైనా ఉండని, ఇంకా ఏ సమస్యలు ఉన్నా, పీసీఓడి సమస్య ఉన్నా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఎంతోమందికి మంచి సంతానం కలిగింది. అది ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరము విష్ణుకాంత. రత్నపురుషనేమో పురుషులకు సంబంధించింది, విష్ణుకాంత స్త్రీలకు సంబంధించింది. పూర్వీకులు ఋషులు పెట్టిన పేరులోనే ఉంది, అందులో ఉన్న గొప్పతనం.
ఇంకోటి వెలుతురు చెట్టు. చెట్టు పేరులోనే వెలుతురు ఉంది. నిజంగా మొక్క చూస్తే దాని పువ్వులు చూస్తే వెలుగుతున్నట్టే ఉంటాయి. చాలా సూపర్ చెట్టు అది. దీని వేరుతోని కిడ్నీ స్టోన్‌కు, మూత్రపిండాల సమస్యలకు అది వేరుతోని మందు తయారు చేసి ఇస్తుంటాము. ఇది 2 రంగులు ఉంటాయి. కాస్త యెల్లో పింక్ ఇంకో రంగు కూడా వస్తుంటుంది. ఇది తుమ్మ చెట్టును పోలి ఉంటుంది. పూలను చూస్తే చాలా చక్కగా అందంగా ఉంటుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే చెట్టు అది. తెల్ల మోదుగ అండి, అరుదైన మొక్క. మోదుగు చెట్లను మనం ఎర్ర పూలై చూసాము. తెల్ల మోదుగ అనేది చాలా అరుదైన మొక్క. తెల్ల మోదుగు జిగురుతోని కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. తెల్ల మోదుగు వేర్ల కషాయము యూరినరీ సమస్యలను పోగొడుతుంది. తెల్ల మోదుగు విస్తరిలో ఆహారం సేవించినట్టయితే అన్ని రోగాలు పోతాయని ఉన్నది. అది ఒక దైవ సంబంధమైన మొక్కగా సుప్రసిద్ధమైంది. చాలా అరుదైన మొక్క. లభించిన వాళ్ళు దాన్ని కాపాడుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలు. అది చాలా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉన్న మొక్క. పొత్తిదుంప లాంగలి అంటాము. పొత్తిదుంప గురించి ప్రతి ఆయుర్వేద గ్రంథం మీద ఈ మొక్క ఫోటోని వేస్తారు. ఈ దుంప తీక్షణ ద్రవ్యం కలిగి ఉంటుంది. పక్షవాతంలో దీనికి చాలా ప్రశస్తమైన గుణం ఉంది. దీని దుంప నుంచి పక్షవాతం మందు తయారు చేస్తారు. ఇది ఎవరంటే వాళ్ళు తయారు చేసుకొని వాడదు. తీక్షణ ద్రవ్యం కాబట్టి శుద్ధి చేసి వాడినట్టయితే పొత్తి దుంప చాలా పనిచేస్తుంది. పొత్తి దుంప గింజలు కూడా చాలా ఖరీదైనవి. రైతులు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వం చాలా సహకరిస్తుంది దానికి. పొత్తి దుంపకు మంచి ప్రాశస్త్యం ఉంది. వినాయక చవితి అప్పుడు దీని పూలను పూజలో వాడతారు. ఆ పొత్తి దుంపనే ఇది గర్భిణీ స్త్రీలు అసలు వాడకూడదు. అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఔషధంలో చాలా మంచి ఔషధం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. పెదమాను చెట్టు, వేపలోనే ఇంకొక చెట్టు పెద్దమాను. అంటే అజాడిరెక్టా వేపలో 15 రకాల చెట్లు ఉంటాయి. పెదమానులో అనేక రకాల వేప జాతిలో అనేక రకాల చెట్టు ఉంటాయి. ఇది పెనువేప, పెదమాను చెట్టు అంటారు. దీన్ని కూడా మధుమేహ నియంత్రణలో వాడుకోవచ్చు. నెక్స్ట్ రణపాల అండి. రణపాల ఈ మధ్య చాలామంది వాడుతున్నారు. కిడ్నీ స్టోన్ ఉన్నవాళ్ళు, మూత్ర సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు రోజు 2 ఆకులు తిన్నట్టయితే 1 వీక్లోనే చిన్న స్టోన్స్ ఉంటే పోతాయి. లాంగ్ ప్రాసెస్లో ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. స్టోన్ పెద్దగా ఉంటాయి. కాల్షియం యాక్సిలేట్ స్టోన్ ఉన్నవాళ్ళు రణపాల ఆకులు ఒక 15 రోజులు తింటే దాదాపుగా రాయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని చూసుకొని సరిగ్గా వాడితే ఇది అమృతతుల్యం. ఒక ఆకు పెడితే 100 చెట్లు అవుతాయి. ఒక్క ఆకుతోని మనం 1 ఎకరం చెట్లు తయారు చేయొచ్చు. ప్రతి కనుపు నుంచి ఒక ఆకు వస్తుంది. చాలా మంచిది. ఇది ప్రతి కుండీలో కూడా పెంచుకోవచ్చు. రణపాల అనేది ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిన మొక్క. ఉత్తరేణి తెలుసు కానీ ఎదురు ఉత్తరేణి. దీని వెన్నులు రివర్స్గా ఉంటాయి. ఉత్తరేణి లక్షణాలన్నీ దీనికి ఉంటాయి. ఇది త్రిదోషాహారమైంది. అంటే అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళు కూడా దీర్ఘకాలికంగా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాతపిత్త కఫాల అంటారు. అదే త్రిదోషాల మీద పనిచేసే మొక్కల్లో ఇది ఒకటి. ఉత్తరేణిలో ఇంకొక వెరైటీ. దాని తర్వాత శంఖపుష్పి ఉందండి. శంఖపుష్పిలో చాలా రకాలు ఉంటాయి. ఎరుపు, పింకు, తెలుపు. మనకు తెల్లది శ్రేష్టమైంది. మిగతావి కూడా ఔషధ గుణాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి మీద చాలా పనిచేస్తుంది. చాలా సుప్రసిద్ధమైన మొక్క, శివ ప్రీతికరమైన మొక్క. పూజలో కూడా వాడుతుంటారు. ఇంట్లో కూడా ఇది ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. జ్ఞాపక శక్తికి తిరుగులేని మందు. సరస్వతి ఆకు, శంఖపుష్పి కలిపి జ్ఞాపక శక్తి ఔషధాలలో ఇస్తూ ఉంటారు. చాలా మంచి మొక్క. ప్రతి ఒక్కరు వీలైతే పెంచుకుంటే చాలా మంచిది. ఇంకోటి సునాముఖి. జీర్ణ సమస్యలు, మలబద్ధకం ఉన్నవారికి ఇది ఒక్క చెట్టు చాలు. సునాముఖి వల్ల సమస్త జీర్ణ వ్యవస్థ అవుతుంది. సుఖ విరేచనం అవుతుంది. నిజంగా నగరాలలో ఉన్న వ్యక్తులకు ప్రతి ఒక్కరికి జీర్ణ సమస్యలు, గట్ సమస్యలు విపరీతంగా ఉంటాయి. బిర్యానీలు అవి తిని లేటుగా తిని పడుకొని బాగా ఇబ్బంది పడేవాళ్ళు సునాముఖి ఆకు పౌడర్ను గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే తెల్లారేసరికి రాత్రంతా తిన్నది కూడా నీట్గా క్లీన్ చేసి పెడుతుంది. ప్రతి ఒక్కరు నిజంగా చెప్పాలంటే సునాముఖి ఉంటే జీర్ణ సమస్యలే ఉండవు, గ్యాస్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా సునాముఖిని ప్రతి ఒక్కరు వాడచ్చు. దాని ఆకును ఎండబెట్టుకొని కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని రాత్రి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగినట్టయితే సునాముఖి ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎవరైనా వాడచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. శ్రీగంధం అనేది కాస్ట్లీ మొక్క. ఎర్రచందనం వేరు, శ్రీగంధం వేరు. చందనం చెట్టు అని కూడా అంటాము. ఇది చలువ చేసే గుణం ఉంటుంది. ఉష్ణ సంబంధించిన శరీరాలకు అమృతతుల్యంగా పనిచేస్తుంది. అనేక మందికి దీంతో తయారైన ఔషధాలను వాడతారు. దీని ఔషధాలు చెప్తే చెట్లను నరికేస్తారని దీని ఔషధాలు చెప్పడం లేదు. మార్కెట్లో దొరికే దీని చందనాసం లాంటి మెడిసిన్ ఉంటాయి, కావాలంటే వాడుకోవచ్చు. శతావరి పురుషులకు స్త్రీలకు చాలా ఉత్తమమైన మూలిక. పురుషులకు సంతాన యోగానికి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి పనిచేస్తుంది. స్త్రీలకైతే స్తన్య వృద్ధికి, పాలు లేని స్త్రీలకు పాలు ఉత్పత్తి చేసే మొక్కలో నెంబర్ 1 మొక్క ఇది.
దీని దుంపలు ఉంటాయి, ఆవు పాలల్లో ఉడికించుకొని మళ్ళీ ఆవు పాలల్నే కలుపుకొని తాగాలి. ఆవు పాలల్లో ఉడికించుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆవు పాలలు కలుపుకొని తాగితే స్తన్యవృద్ధి అవుతుంది. స్త్రీలకు సంబంధించిన సౌందర్య దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతంగా స్త్రీలకు సంబంధించిన హార్మోన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు వాడుకోవచ్చు. పురుషులేమో సంతాన దోషానికి కూడా వాడుకోవచ్చు. మయూరసికి ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పరిశోధనలు చేస్తున్నారు. హెచ్ఐవిలో కూడా ఇమ్యూనిటీ పెంచడానికి మయూరసికితో తయారైన ఔషధాలను ప్రయోగ దశలో ఉన్నాయి. ఇమ్యూనిటీ మాత్రం చాలా బాగా పెంచుతుంది. ఇంకా ధూప ద్రవ్యాల్లో కూడా వాడతారు. దాని ధూపం ఇంట్లో వేసినట్టయితే ఎలాంటి గ్రహదోషాలు ఉండవని మన ఆయుర్వేద శాస్త్రాలలో ఉంటుంది. దాని ధూపం వల్ల కొంచెం ఆక్సిజన్ శుద్ధి అవుతుందని చాలా ఉంది. సత్యనారాయణ చెట్టు అంటారు, ఇది దేవుని పూజకు వాడుతుంటారు. తర్వాత మోదుగు, ఇందాక మనం తెల్ల మోదుగు గురించి చెప్పుకున్నాము. ఇది ఎర్ర మోదుగు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. మోదుగు చెట్టు గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల టన్నుల పుష్పాలు వృధాగా పోతున్నాయి. మోదుగు పూలతో టీ తయారు చేసుకోవచ్చు. ఆ టీ ఇంటిల్లిపాది తాగినట్టయితే మనం వాడే టీ పొడులు అన్నీ మానేసేయచ్చు. వాటితో తాగితే శరీరంలోని ప్రతి అణువు కూడా శుద్ధి అవుతుంది, చలవ చేస్తుంది, రక్త శుద్ధి అవుతుంది, శరీరానికి రంగు వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మోదుగు ఆకుల విస్తరలు ఇంతకుముందు ఉండేటివి. వాటిలో భోజనం చేసినట్టయితే అద్భుతంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. మోదుగు చెట్టు ఆక్సిజన్ కూడా బాగా ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే మోదుగు చెట్లు తగ్గిపోతున్నాయి, నరికేస్తున్నారు. వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మోదుగు చెట్లు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి కొట్టేయకండి, అది అందరికీ పనికొస్తుంది. చాలా మంచి మొక్క. నెక్స్ట్ ముద్రబెండ, అతిబల అంటాం. బల చతుష్టయంలో 4 మొక్కలు ఉంటాయి: బల, అతిబల, నాగబల, మహాబల. అందులో ఈ అతిబల ఒక చెట్టు. అతిబలకు మహాభారతంలో చాలా స్టోరీ ఉంది. దీని ఆకుల రసము మనం కండరాలకు పట్టించినట్టయితే ఎంతో బలవర్ధకంగా ఉంటుంది. తర్వాత దీని వేరును పాలతోని, వేడి పాలల్లో వేరును తిప్పితే పాలు పౌడర్ అయిపోతాయి. ఆ పౌడర్ను మనం పాలల్లో కలుపుకొని తాగినట్టయితే చాలా బలంగా ఉంటుంది, చిన్నపిల్లల ఎదుగుదలకు ఉంటుంది. గింజలు పౌడర్ వాడినట్టయితే పురుషులకు బలవర్ధకంగా ఉంటుంది, సంతాన హితంగా ఉంటుంది. అతిబలకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆకులతోనే ఉన్నాయి, గింజలతోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో అమృత తుల్యంగా పనిచేస్తుంది. దాన్ని కూడా మనం రక్షించుకోవాలి, పెంచాలి. వెంపలిలో ఇది ములు వెంపలి అంటే దాని మీద కాయల మీద నూగు వస్తుంది. వెంపలికి శరపుంక అంటాము. దాని ములువెంపలి పైననేమో కొంచెం మూగు ఉంటుంది. దానికి అనేక రకాల ఔషధాలకు పనిచేస్తుంది. ముఖ్యంగా మధుమేహ నివారణలో కూడా ఈ వెంపలి చెట్టును వాడతాము. వెంపలి ఆకులు, గింజలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి, అది వాడతాం. ఇంకా ఒకటి ఈ ఎడారి మొక్క జముడులో నాగజముడు, కాడజముడు, కోలజముడు చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఈ డ్రాగన్ ఫ్రూట్ అని తింటాం, దానికి కన్నా 100 రెట్లు బెటరు ఈ జముడు పండ్లు. దీనికి ఎర్రటి పండ్లు వస్తాయి. ఆ పండ్ల గుంజు తిన్నట్టయితే ఎంత శక్తి ఉంటుందంటే పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఫైల్స్ కంప్లైంట్ను పూర్తిగా పోగొడుతుంది. అసలు దాన్ని సిరప్ తయారు చేసుకొని మనము ఇంటిల్లిపాది 1 సంవత్సరం పాటు కూడా దాన్ని వాడచ్చు, నిల్వ చేసుకోవచ్చు. అసలు వాటి జముడు పళ్ళ గురించి జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. జముడు పళ్ళు చాలా బలవర్ధకమైన ఆహారం. డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో, కానీ అది ఎవరు వెలుగులోకి తేవడం లేదు. ఖచ్చితంగా మన భారతీయ మొక్క చాలా మంచిది, దాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ పసుపులో మామూలు పసుపు, ఎర్ర పసుపు, ఇంకా తెల్ల పసుపు, రకరకాల పసుపులు ఉంటాయి. నల్ల పసుపు, ఇది నల్ల పసుపు కాలహరిద్ర అంటారు. మేము ఈ నల్ల పసుపు చాలా అరుదైంది, లక్షల విలువైందని ఒకప్పుడు బాగా చెప్పేది. ఇప్పుడైతే చాలా చోట్ల రైతులు పండిస్తున్నారు. మామూలు పసుపులో ఉండే కుర్కుమిన్ దీంట్లో అత్యధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని విస్తారంగా పెంచుతుంది. ఈ నల్ల పసుపు దుంపలో ఉండే పౌడర్ను రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా మీకు ఏ జబ్బులు రావు, ఆస్తమా, అలర్జీ కూడా ఉండదు, జలుబు ఉండదు. పిల్లలు కూడా వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు. ఆహారంలో, వంటలో ఇంకా పసుపుకు బదులు ఈ పసుపు వాడినట్టయితే ఇక చాలా బాగుంటుంది. నక్కదోస అంటే మన బుడంకాయ అంటాం మనము, దోశలో ఇదొక రకము. దీని కాయల కూర వండుకున్నట్టుంటే త్రిదోషాహారంగా పనిచేస్తుంది, వాతాన్ని హరిస్తుంది, బలవర్ధకమైంది, పోషకాలు కలిగి ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, న్యాచురల్గా పెరుగుతుంది. దాన్ని ఎవరు పండించరు. చాలా అద్భుతమైన మనకు పొలాల్లో దొరికే ఒక మంచి పండు, మంచి కాయ అనుకోవచ్చు, ఆహారం. నాగసర్పాన్ని ఇక్కడ పెట్టాం కదా, ఇది నిజానికి తెల్ల ఈశ్వరి చెట్టు.
పాము కాటుకు తిరుగులేని మందులో ఇది మొట్టమొదటిది నిజంగా చెప్పాలని. ప్రతి రైతుకు ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉండే మామూలు ఈశ్వరి చెట్లు చూస్తుంటారు, కానీ ఈ తెల్ల ఈశ్వరి ఈ పాము పడగలాగా ఉండే ఈ చెట్టు వేరు ఇంటికాడ ఉన్నట్టయితే, లేదంటే ప్రతి ఒక్కరికి చిన్న కిట్టు ఒకటి ఉండి ఈ వేరు దగ్గర ఉంచుకుంటే పాము కరిచినప్పుడు వెంటనే దానికి కొంచెం గంధం తీసి పాము కాటు మీద అప్లై చేయొచ్చు, లేదంటే వెంటనే లోపలికి తీసుకోవచ్చు. తీసుకుంటే వామిటింగ్ అయిపోయి విషం విరుగుడవుతుంది. హాస్పిటల్కి పోయేలోపు మనిషి ప్రాణాలను కాపాడడానికి ఈ తెల్ల ఈశ్వరి బాగా పనిచేస్తుంది. దీని పక్షపాతం తగ్గించడానికి కూడా వాడతారు. ముఖ్యంగా విషహార ద్రవ్యంగా ఇది శ్రేష్టమైంది. తెల్ల ఈశ్వరి మొక్క ఇది చాలా రేర్ అయిపోయింది, తగ్గించుకోవచ్చు. వావిలిలో మామూలు వావిలి వేరు, నల్ల వావిలి వేరు. నల్ల వావిలి కన్నా 100 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. అరుదైన మొక్కలు ప్రకృతి కొన్ని ఎందుకు ఇస్తుందంటే దాంట్లో ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉండడం వల్ల. నల్లవావిలి ఆకుల పౌడర్ చేసుకొని తీసుకుంటే సోరియాసిస్ లాంటి క్రానిక్ జబ్బులు, క్యాన్సర్లో ఇమ్యూనిటీ కోసము, షుగర్లో వేరే సమస్యల కోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీని నల్లవావిలి ఆకులను వారానికి ఒకసారి ఏమి చేయలేకపోయినా కనీసం మరిగించుకొని స్నానానికి ఉపయోగించిన ఒళ్ళంతా రిలీఫ్గా ఉంటుంది. కండరాల నొప్పులు అన్నీ పోతాయి, మంచి నిద్ర పడుతుంది. చాలా మంచి మొక్క ఇది. కొమ్మ నాటితే చాలు పెరుగుతుంది. మనకు శ్రద్ధ ఉండాలి, కానీ ఈ మొక్కలన్నీ మన ఇంట్లో పెంచుకోవచ్చు, కుండీలో కూడా పెంచుకోవచ్చు. కొంచెం ప్లేస్ ఉంటే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ నల్లేరులో మీరు 4 పలకలు చూసుంటారు. 3 పలకలది శ్రేష్టమైనది, చాలా రేర్ ప్లాంటు. మా తోటలో పెంచుతున్నాం కూడా. ఇది కీళ్ళ నొప్పులకు, అరిగిన కీళ్ళు విరిగితే దీన్ని ఎక్సలెంట్గా వాడచ్చు. దీన్ని చట్నీ కూడా చేసుకొని తింటారు, కూర వండుకొని తింటారు. కానీ వండుకొని తినేటప్పుడు జాగ్రత్తగా వాడాలి, కొంచెం శుద్ధి చేయాలి, అంటే ఉడికించుకొని అది చేయాలి. దాని కొంచెము రియాక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వాడుకోవాలి. అయినప్పటికీ చాలామంది 4 పలకలతో సంబంధించిన నల్లేరు పచ్చడి కానీ కూర కానీ తింటున్నారు. ఈ 3 పలకలది దానికన్నా ఎక్కువ రేట్లు పనిచేస్తుంది. పూర్తి ఔషధ గుణాలు ఉంది. రసవాద యోగంలో కూడా వాడతారని ప్రతీతి. మనం ఇప్పుడు ఔషధాల గురించి మాత్రమే మాట్లాడుకుందాము. తర్వాత నీలి చెట్టు, ఇండిగో అంటాము. హెయిర్ డై, తలకు కలర్ వేసుకునే ప్రతి దాంట్లో నీలి చెట్టు ఉంటుంది. నీలి ఆకులు నూరి, భృంగరాజ నీలి ఆకులు నూరి నెత్తికి పెట్టుకుంటే తెల్ల వెంట్రుకలు క్రమంగా నల్లబారుస్తాయి. అది చాలా డార్క్ బ్లాక్ అవుతుంది. నల్లటి రంగును కూడా దాంతో తయారు చేయొచ్చు. ప్రతి హెయిర్ డైలో నీలి ఉంటుంది, ఇండిగో అంటాము. నీలి ఉంటుంది. వెంపలి చెట్టును పోలి మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా చూస్తేనే మాత్రం తెలుస్తుంది. దీని కాయలు మెంతికాయలాగా కొంచెం పొడుగ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నీలి చెట్టు, ఇండిగో అంటాం. నెక్స్ట్ నేల ఉసిరి అండి. నేల ఉసిరి అయితే ఇక ఒక రోజంతా చెప్పొచ్చు. నేల ఉసిరి ఇప్పుడున్న మన భారతీయులకు ఇదొక వరము. భూమి అమ్లకి అంటాము, ఫైలాంతస్ నీరూరి అంటాము. మనకు పాటించడానికి బద్ధకం కదా, బద్ధకము, ఒక శ్రద్ధ ఉండదు, ఒక నియమాలు పాటించము. 4 రోజులు వాడి ఇన్స్టెంట్గా జరగాలంటే ఆయుర్వేదం ఒప్పుకోదు. ఒక క్రమశిక్షణ ఉన్నట్టయితే ప్రతి మొక్క అమృతమే. మొక్కలలో ఔషధ గుణాలలో ఎలాంటి లోపం లేదండి. వాడే విధానంలో, ఇచ్చే వ్యక్తుల్లో, చెప్పే వ్యక్తుల్లో, మనం వాడే పద్ధతుల్లో తేడాలు ఉంటాయి తప్ప ప్రకృతిలో ఎప్పుడు అబద్ధం ఉండదు. ఖచ్చితంగా పని చేస్తుంది.